ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ పరీక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ గురువు గారు, మనం రోజు తీసుకునే ఆహారం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది, ఎలాంటి పదార్థాల్లో ఆహారం తీసుకోవాలి, మనం తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పులు చేస్తూ ఉంటాం కదా, ఆ తప్పుల నుంచి ఎలా బయటపడాలి అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం ఈ రోజున మీకు ఎలాంటి పదార్థాలతో ఆహారం తీసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే మన పెద్దలు చెప్పింది ఏంటో మనం ఈరోజు పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యలు గురించి అడుగుతూ ఉన్నారు. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఏదైతే ఆచరించగలుగుతారో దాన్ని మాత్రం ప్రయత్నించేయండి. సమయము, పదార్థము, అలాగే మీరు మీ మనసుకు ప్రేరణ కలిగినప్పుడు మాత్రమే ప్రయత్నించేయండి. ఎందుకంటే ప్రాకృతికమైన పదార్థాలు మనలో ఉండే విశ్వాసాన్ని, మనలో ఉన్న కోరికని బలంగా మనం భగవంతుడికి నివేదన చేసినప్పుడు ఫలితం అనేది వస్తుంది. ఈరోజు ఉపాయంలో ఎలాంటి పదార్థాలు మనం ఆహారంగా తీసుకున్నప్పుడు ఆకుల్లోనూ ప్లేట్లోనూ ఇలా తీసుకుంటూ ఉంటాం. మన పూర్వీకులు మనకేం చెప్పారో ఒక చిన్న విషయాన్ని మీకు తెలియచేస్తాను. మనం అందరికీ తెలుసు, మన ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ అరటి ఆకులు భోజనం పెడుతూ ఉంటారు. దేవుడికి కొన్ని నైవేద్యం కొన్ని గుళ్ళలో అరటి ఆకులు పెడుతూ ఉంటారు. కొన్ని గుళ్ళల్లో ఇస్తరాకులతో చేసిన గిన్నెలు ఉంటాయి, వాటిలో పెడుతూ ఉంటారు. కానీ మన ఇంట్లో మనం ఎప్పుడైనా సరే అన్నాన్ని నెలకొక్కసారైనా సరే అరటి ఆకులో తినడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అరటి ఆకులో విశేషమైన ఆరోగ్యాన్ని కలిగించే గుణం ఉంటుంది. మనం అరటి చెట్టు గురించి చాలా వీడియోలు చెప్పుకున్నాం. లక్ష్మీకారకం, అలాగే గురుబలం పెరగడానికి మనకి అద్భుతమైన శక్తినిస్తుంది. చాలామంది అరటి ఆకుల్లో పూర్వం రోజుల్లో అరటి ఆకుల్లో భోజనాన్ని ఎందుకు సేవించేవారంటే, ఎవరైనా సరే మనకి విషాన్ని కనుక ఆహారంలో కలిపి పెడితే అరటి ఆకులో భోజనం చేస్తే అది విషమా కాదో తెలుస్తుంది. ఒకవేళ కనుక విషం ఏదన్నా విష పదార్థం కలిసి ఉంటే అరటి ఆకులో కనుక విష పదార్థం అంటే తినే పదార్థంలో కలిసి ఉంటే అరిటాకు పూర్తిగా నల్లగా మారిపోతుంది. అందువల్ల పూర్వీకులు మనకి అరటి ఆకులో భోజనం పెట్టినప్పుడు ఆ విషయం తెలిసేది. అలాగే అనేక రకాలైన పోషకాలు మనం తీసుకునే ఆహారంలోకి అరిటాకు ద్వారా వస్తాయి. అలాగే అరిటాకులో భోజనం చేయడం వల్ల పదార్థానికి మంచి రుచి కలుగుతుంది. చాలామంది ఏమంటారంటే, మనం ఇప్పుడు దొరకడం లేదు కదండి అంటారు. మన ఇంటి దగ్గర పెరడు ఉంటే అరటి మొక్క పెట్టుకుంటే నెలకొక్కసారి మనం అరటి ఆకులో భోజనం చేయవచ్చు. అలాగే ఇంటికి వచ్చిన అతిథులకు ఎవరికైనా సరే వివాహాల్లో కొన్ని ప్రాంతాల్లో పెడుతూ ఉన్నారు. ఇప్పుడు అన్ని పేపర్ ప్లేట్స్ వచ్చాయి. అరటి ఆకులో భోజనం పెడితే అదృష్టం కూడా కలిసి వస్తుందని శాస్త్రం చెప్తుంది. అందుకని ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు మన మనసులో ఉన్న అంటే అతిథి మనసులో ఉన్న అనుమానాలు అలాంటివి రాకుండా ఉండడం కోసం పూర్వంలో అరటి ఆకులు భోజనం పెట్టేవారు. అంటే ఏదైనా ప్రయోగాలు కానీ విష పదార్థాలు కానీ ఇలాంటి కలిపి పెట్టారేమో అన్న అనుమానాలు రాకుండా ఉండడానికి కూడా పెట్టేవారు. అలాగే మీకు అరటి ఆకులు భోజనం చేయటం వల్ల ఆకలి పెరుగుతుంది. అలాగే చాలా గొప్ప విషయం ఏంటంటే ఆరోగ్యవంతులు అవుతారు అరటి ఆకులు భోజనం చేయడం వల్ల. అందుకని నేను నెలకొక్కసారైనా అరటి ఆకులో భోజనం చేయవచ్చు. అలాగే ఇంకా మిగతా ఆకుల గురించి చెప్తాను. తామరాకులు, మనం లోటస్ అంటాం కదా, గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు దొరుకుతూ ఉంటాయి. ఎవరైతే తామర ఆకులో కనుక భోజనం చేస్తారో దాంట్లో పరమాన్నం తింటే లక్ష్మి విశేషంగా కలిసి వస్తుంది. అలాగే మామూలు భోజనం చేసినా సరే మీకు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు మీకు మీ ఇంట్లో ఎప్పుడు ఉంటుందని శాస్త్రం చెప్తుంది. తామరాకు కాకుండా కలివే ఆకులు కూడా ఉంటాయి. తామరాకులో మాత్రమే తినండి, కలివే ఆకులు కాదు. కలివే పూలు అంటారు కదా, వాటిలో కాదు. తామర పువ్వులు ఏదైతే ఉంటాయో తామరాకులు ఖచ్చితంగా నెలకొకసారి ప్రయత్నించేయండి. లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది.
ఎందుకంటే నేను రోజు చేయమని చెప్పడం లేదు, అవకాశం ఉంటే రోజు చేయవచ్చు, కానీ నెలకొకసారైనా ప్రయత్నించండి. అలాగే తెలిసి కానీ తెలియక కానీ మన బాదంకాయలు దొరుకుతాయి, బాదం ఆకులు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో పులిహోరలు కానీ ఇలాంటి దేవుడి నైవేద్యాలు కూడా బాదం ఆకులు పెడుతూ ఉంటారు. అలాగే బాదం ఆకులు ఇస్తరుల కుట్టు కూడా భోజనం చేస్తూ ఉంటారు. అలా బాదం ఆకులో కనుక ఎవరైనా సరే భోజనం చేస్తే వారి హృదయం చాలా కఠినంగా తయారవుతుంది, వాళ్ళు కఠిన మనసులుగా ఉంటారని శాస్త్రం చెప్తుంది. అలాగే మనం టేకి ఆకు, టేకి కలపగా వాడుతూ ఉంటాం. అలాగే టేకి ఆకులో కనుక మనం భోజనం చేస్తే జ్యోతిష్యము, భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి మనం తెలుసుకోగలిగే జ్ఞానం కలుగుతుంది. చిత్రంగా అనిపించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో పూర్వం రోజుల్లో టేకి ఆకులో ఈ మాంసం కొట్టువారు ఈ ఆకుల్లో, తామరాకుల్లోనూ అలాగే టేకి ఆకుల్లోనూ వీటిలో మాంసాన్ని ఇచ్చేవారు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో. ఇప్పుడు అంతా కవర్లు వచ్చాయి అనుకోండి. టేకి ఆకుల్లో భోజనం చేయటం వల్ల ఖచ్చితంగా జ్ఞానం వికసిస్తుంది. ఎవరికైనా సరే, ఆడైనా మగైనా ఎవరైనా సరే భోజనం చేయవచ్చు. వారికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసుకునే గుణం వస్తుంది. అలాగే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు, మనం గురువుగారు ఇంట్లో పని ఒత్తిడి వల్ల మనం ఒకసారి ఎలా పడితే అలా భోజనం చేస్తూ ఉంటాం, సమయానుకూలంగా తినము, అప్పుడు ఏదైనా ఇబ్బంది అవుతుందా అని చాలామంది అడిగారు. మీరు ఎవరైనా సరే విస్తరలో కానీ పల్లెమ్మలో కానీ భోజనం చేస్తున్నప్పుడు కాళ్ళ పైన పెట్టుకుని కొంతమంది ఒళ్ళో పెట్టుకుని తింటూ ఉంటారు. అంటే కుర్చీలో కూర్చొని లేదంటే మామూలుగా కూర్చొని కూడా ఒళ్ళో పెట్టుకుని తింటుంటారు. ఎవరైతే అలా ఒళ్ళో పెట్టుకుని భోజనం చేస్తారో వారికి దరిద్రం పట్టుకుంటుంది. చాలా ఇబ్బందికరమైన విషయమే. అలాగే కొంతమంది అన్నం తింటూ మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది నవ్వుతూ ఉంటారు, కొంతమంది ఎదుటి వారి గురించి మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది కోప్పడుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల మీకు ఏదైతే తింటున్నారో ఆ పదార్థం మీకు ఒంటికి పట్టదు, మీకు చాలా ఇబ్బందులు వస్తాయి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కొంతమంది తెలియక, అంటే మనం భోజనానికి ముందే అన్నం వడ్డించేస్తారు, ఇస్తరిలో కానీ ప్లేట్లో కానీ. భోజనం ఎప్పుడూ కూడా మన కోసం ఎదురు చూడకూడదు, మనం కూర్చున్న తర్వాత భోజనం వడ్డించాలి. కొంతమంది ఏం చేస్తారంటే భోజనం అలా పెట్టేసి పైన మూత పెట్టేసి ఒక గంటకు అరగంటకు తింటూ ఉంటారు కొంతమంది. అలా ఎప్పుడు చేయకూడదు. భోజనం మన కోసం ఎప్పుడు ఎదురు చూడకూడదు, మనం భోజనం కోసం ఎదురు చూడాలి. అది మన పెద్దలు చెప్పిన మాట. అలా ఎదురు చూస్తే ఏమవుద్దంటే మనకి మన మనసులో విపరీతమైన ప్రకోపాలు వస్తాయి. దానివల్ల మనం ఏ పని చేసినా సక్సెస్ కావు, అది గుర్తుంచుకోండి. అలాగే కొంతమంది మిత్రులు అడిగారు, ఏ దిక్కును కూర్చొని భోజనం చేయడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది మీకు చెప్తాను. ఎవరైనా సరే తూర్పు ముఖం పెట్టి భోజనం చేయడం వల్ల మీకు ఎక్కువ ప్రాధాన్యత, అలాగే దీర్ఘాయుష్ వస్తుంది, అంటే మీకు ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అలాగే తూర్పు దిక్కు సూర్యుడికి, అంటే సూర్యభగవానుడికి ఆధిపత్యం కలిగి ఉన్నది. అలాగే ఇంద్రస్థానం కూడా అంటారు. ఇంద్రుడికి కూడా, దేవతల రాజైన ఇంద్రుడికి కూడా అధిపతి స్థానం. కాబట్టి మన ముఖం ఎప్పుడైనా సరే భోజనం కూర్చున్నప్పుడు తూర్పు దిక్కును పెట్టి చేస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనకి మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. అలాగే పడమర దిక్కును ముఖం పెట్టి కూర్చుంటే కనుక మనం తినే ఆహారంలో ఆహారం తినడం వల్ల బలం అనేది చేకూరుతుంది. పడమర దిక్కు భోజనం చేయడం వల్ల, పడమర దిక్కు మనం ఫేసింగ్ ఉండాలి. అలాగే ఉత్తర దిక్కున ముఖం పెట్టడం వల్ల, అంటే ఉత్తరం వైపు కూర్చొని మనం భోజనం చేయడం వల్ల, ముఖం ఉత్తరం వైపు ఉండటం వల్ల సంపద కలుగుతుంది. మన పెద్దలు చాలా విషయాలు ఏంటంటే తినే ఆహారానికి విధానము, అలాగే ఏ దిక్కును కూర్చొని చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. మనకి ఏ దిక్కును కూర్చున్న లాభం ఉంటుంది. విచిత్రం ఏంటంటే కొన్ని అపోహలు ఉంటాయి, అంటే మామూలు కొన్ని పనులు చేసినప్పుడు ఆ అపోహలు తొలగించడం కోసమే మీకు చెప్తున్నాను. అలాగే దక్షిణం వైపు ముఖం పెట్టి భోజనం చేయడం వల్ల కీర్తి లభిస్తుంది. అంటే మనకి సమాజంలో గౌరవం, కీర్తి కావాలనుకునేవారు దక్షిణం వైపు ముఖం పెట్టి భోజనం చేస్తూ ఉంటారు. మన పెద్దలు ఇవన్నీ కూడా మనకి అనుభవపూర్వకంగా చెప్పిన విషయాలు. అలాగే కొంతమంది అన్నం తింటున్నప్పుడు, అలాగే అన్నం తిన్నప్పుడు ఆ ప్లేట్ కానీ లేకపోతే ఎదురుగా కూర్చొని కానీ అన్నం తింటూ కానీ కొంతమంది తిడుతూ ఉంటారు, విపరీతంగా బూతులు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారికి కొంతమంది ఏడుస్తూ తింటూ ఉంటారు, కొంతమంది అంటే ఆకు మొత్తం, అంటే ప్లేట్లో ఉన్న మొత్తాన్ని ఎలా ఊడ్చుకు తినేస్తారు. అంటే కొంతమంది
తింటూ తింటూ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎదుటి వారిని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు అన్నం తింటూ. ఇలా చేసేవారికి చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే అలా చేయటం వల్ల మీకు మీ మానసిక స్థితి, మీ లక్ష్మీకారకమైన ఈ ఆహారం వల్ల వచ్చే మనకి ఏదైతే శక్తి ఉందో అది రాకపోగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి పడుతుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఒడిలో కానీ అంటే అన్నం తినేటప్పుడు ఒడిలో పెట్టుకుని మాత్రం పొరపాటున అన్నం తినవద్దు. చాలామంది ఒడిలో పెట్టుకుని తింటుంటారు, కొంతమంది గుమ్మం మీద కూర్చొని తింటూ ఉంటారు. సంధ్యకాలంలో అంటే సాయం సంధ్యలోను ఉదయం సంధ్యలో కొంతమంది తింటూ ఉంటారు. అంటే సూర్యుడికి ఎదురుగా కూర్చొని కొంతమంది 6 గంటలప్పుడు ఉదయాన్నే సూర్యోదయం టైంలో సూర్యుని చూస్తూ తినే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు దరిద్రం అనేది వస్తుందని పెద్దలు చెప్పడం జరిగింది. మీరు గుర్తుంచుకోండి, భోజనం చేస్తున్నప్పుడు నవ్వటం కానీ, తిట్టడం కానీ, గేలి చేయటం కానీ ఇలాంటివి మాత్రం పొరపాటున ఎప్పుడూ చేయవద్దు. దీనివల్ల మీకు విపరీతమైన నష్టం కలుగుతుంది. అలాగే భోజనం ఎవరైతే మన అన్నదానం చేసిన వారు కావచ్చు, భోజనం పెట్టిన వారు కావచ్చు, అన్నదానం చేసిన వారైనా సరే అంత ఫలితాన్ని పొందలేరు. ఎలా అంటే అన్నం తిన్న తర్వాత కంచం తీస్తాం కదా, ప్లేట్ కానీ ఆపు కానీ తీస్తాం కదా, వారికి అన్నదానం చేసిన వారికంటే కూడా ఎక్కువ ఫలితం కలుగుతుంది. ఇవి మన పెద్దలు మనకు చెప్పిన విషయం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మీరు అన్నం తింటున్నప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని మనసులో తలుచుకొని ఆ అన్నాన్ని సమర్పిస్తున్నాను, అమ్మ నీకే సమర్పిస్తున్నాను స్వీకరించండి. అన్నం తింటున్నప్పుడు మాట్లాడద్దు. మాట్లాడకుండా మీరు ఏ పదార్థమైనా స్వీకరించండి. ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఐశ్వర్యం కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది, శత్రువుల నుంచి రక్షణ కలుగుతుంది. అన్నం మనం ఏదైతే పదార్థాన్ని స్వీకరిస్తూ ఉంటామో ఆ పదార్థం స్వీకరిస్తున్నప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ద్వేషభావంతో ఉండకూడదు అని మన పెద్దలు చెప్పారు. అందుకనే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం చెప్పారు. మిత్రులారా, మీరు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా అన్నం తింటున్నప్పుడు నేను చెప్పిన ఉపాయాలు ఇంకా చాలా ఉన్నాయి, ముందు ముందు వీడియోలో చెప్తాను. మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని ప్రయత్నం చేయండి. నెలకొక్కసారైనా సరే మీరు అరటి ఆకులు భోజనం చేయడానికన్నా ప్రయత్నం చేయండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీకు నా వీడియోలు అర్థమైతేనే చేయండి, అర్థం కాకపోతే పొరపాటును కూడా ప్రయత్నించేవద్దు. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.